ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అనుదినం శిష్యత్వంలో ఎదుగుట, ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం. మాట్లాడడం ఆపి విను. చదివి ధ్యానించడానికి కీర్తన 85, 1-13. దేవుడని యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. మన ప్రార్థనా సమయంలో తప్పక ఉండవలసిన మరొక అంశం దేవుని స్వరాన్ని వినడం. ప్రార్థించడంలో ఉన్న ఈ అంశాన్ని చాలా వింతగా నిర్లక్ష్యం చేస్తుంటాం. అనేక మంది విశ్వాసులు వారి ధ్యాన సమయమంతా వారి మాటలతోనే నింపేస్తారు, కానీ దేవుడు వారితో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో వేచి ఉండి వినడానికి ఎన్నడూ ప్రయత్నించరు. ఇది ఎంతసేపు ఒకరి వైపునే ఉండి రెండో వారిని మాట్లాడనీయని దయనీయమైన స్థితి. సర్వోన్నతుడైన గొప్ప దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడని, ఆయన ఆలోచనలను మన హృదయంలోకి పంపాలనుకుంటున్నాడని కొందరు క్రైస్తవులు నమ్మలేకపోతున్నారు. అయితే లేఖనాలు మరలా నొక్కి చెప్తున్నాయి. ఎంతో గొప్పవాడైన దేవుడు ఈ విశ్వమంతటిని పరిపాలిస్తూ గొప్ప బాధ్యతను తన సామర్థ్యంతో నిర్వర్తిస్తున్నప్పటికీ తండ్రిగా తన బిడ్డలను గూర్చి వ్యక్తిగతమైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి అని మత్తయి 10:30లో చెప్పబడింది. ఈ మాట వలన మన జీవితంలోని ప్రతి భాగము ఆయన యొక్క ఆధీనములోనే ఉంటుందని మనకు తెలుస్తుంది. జాన్ స్టార్ట్ ఈ విధంగా చెబుతున్నాడు. మృతమైన లేక మోగవైన అన్యుల విగ్రహముల వలె కాక జీవం గల దేవుడు మాట్లాడాడు, ఇంకా మాట్లాడడం కొనసాగిస్తూనే ఉన్నాడు. కనుక దేవుని మాటలను మనం తప్పక వినాలి. కానీ దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? ఆయన సమూయేలుతోనూ అబ్రహాముతోనూ తారుసువాడైన సౌలుతోనూ మాట్లాడినట్లుగా ఆయన మనం వినగలిగే రీతిలో మనతో మాట్లాడడు. ఈ ఆధునిక కాలంలో అదే విధంగా ఆయన తమతో మాట్లాడాడని కొంతమంది చెప్పుకుంటున్నారు అనుకోండి. దేవుడు ఏదైనా చేయగలిగినవాడు, కానీ మనుషులతో వారు వినగలిగినట్లు మాట్లాడడం అనే నియమం ఏమీ లేదు. ఇది కేవలం ఒక మినహాయింపుగా నేను భావిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడే ముఖ్యమైన మార్గం లేఖనముల ద్వారానే. దేవుని ధ్యానించే సమయంలో బైబిల్ చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉండాలి. మీరు పరిశుద్ధ గ్రంథంను చదువుటకు తెరిచినప్పుడు ఇలా అడగండి, తండ్రి, నాతో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాక్య భాగాన్ని నిదానంగా చదవండి. బిగ్గరగా చదవడం మంచిది. ఆ వాక్య భాగం మీలోకి ఇంకిపోనివ్వండి. ఏదైనా వచనం మీ హృదయాన్ని తాకినట్లయితే దానిపై దృష్టి నిలిపి ధ్యానించండి. వినడానికి ప్రారంభించండి. మార్గదర్శకత్వం లభించేలా చూసుకోండి. తండ్రి, ప్రార్థనలోని ఈ అంశంలో కూడా నాకు సహాయం అవసరమని నేను గుర్తించాను. మీ స్వరం వినడానికి నాకు బోధించండి. నాకు ప్రశాంతమైన హృదయాన్ని, మనస్సును ఇవ్వండి. నాలోని తొందరలను మాటలతో నేను కప్పిపుచ్చలేను. ప్రభువైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.